హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలో 126వ భాగం. మిత్ర అలా పడుకున్న పావుగంట తర్వాత తన ఫోన్ ఒకటే రింగ్ అవుతుంది. మిత్ర తన ఆలోచనల నుంచి తేరుకొని ఫోన్ వైపు చూసి అందులో నెంబర్ చూసి భయంతో వణికిపోతూనే వణుకుతున్న చేతులతో లిఫ్ట్ చేసి హలో అనగానే, హాయ్ బేబీ, ఏంటి నా గురించి ఆలోచిస్తూ ఇంకా నిద్రపోలేదా అని గడియారం 11 చూపిస్తూ ఉంటే హస్కీగా అడిగాడు. లేదు అని మిత్ర తడబడుతూ అంటూ ఉంటే, నీ తడబాటులోనే అర్థమవుతుంది నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని. ఎక్కువగా ఆలోచించకు బేబీ, నేను డ్రగ్ లాంటి వాడిని. ఒక్కసారి ఆలోచిస్తూనే తలపైకి ఎక్కేస్తాను. రెండోసారి ఆలోచిస్తే పూర్తిగా నేనే నీలో నిండిపోతానేమో, జాగ్రత్త అని హస్కీ వాయిస్లో అన్నాడు. నో, అలా ఏం జరగదు సార్. చూడండి, మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. బావ చెప్పారని మీ కంపెనీకి వచ్చాను, లేకపోతే మీ వైపు చూసేదాన్ని కాదు. అసలే మీరు చేసిన పని నాకు అస్సలు నచ్చటం లేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి సార్ అని ఏడుపు గొంతుతో అడిగింది. అటువైపు నుంచి అభినవ్ హహహ అని గట్టిగా నవ్వుతూ, ఓ బేబీ, హౌ పూర్ నువ్వు. ఒక్కసారి నన్ను పట్టుకున్నాక వదులుతానా ఏంటి? పైగా నువ్వు ఇచ్చింది మామూలుదా ఏంటి? డ్రగ్లా ఎక్కేసింది అని తన పెదవుల మీద వేలితో రాసుకుంటూ చెప్పి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నీ లిప్స్ టేస్ట్ అదర్స్, ఎప్పుడు వాటిని వదిలిపెట్టకుండా టేస్ట్ చెయ్యాలని అనిపిస్తుంది. యాక్చువల్గా ఇప్పటికిప్పుడు నీ దగ్గరికి వచ్చి వాటిని అందుకుని మనసారా ఆస్వాదించాలని ఉంది, కానీ కుదరదు కదా. అందుకే నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు అని చెప్పి చివర్లో గట్టిగా ఫోన్కి ముద్దు పెట్టి, బాయ్ బేబీ, గుడ్ నైట్. ఇంకేం గుడ్ నైట్లే, నా గురించి ఆలోచిస్తూ నువ్వు నిద్రపోవు. నాకు తెలుసు, మార్నింగ్ నీ కోసం మన ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటాను. కమ్ ఫాస్ట్ అని చెప్పి నవ్వుకుంటూ కాల్ కట్ చేసి జరిగింది గుర్తు చేసుకున్నాడు. ఇటువైపు మిత్ర ఫ్రస్ట్రేషన్గా అని అరుస్తూ ఫోన్ని బెడ్ మీద విసిరి కొట్టి, వీడి టార్చర్ నాకు ఎక్కువైపోతుంది. అనవసరంగా బావ నన్ను వీడి దగ్గర ఇరికించాడు. ఒక్కసారి పట్టుకుంటే వదలడే. మొన్నటికి మొన్న నేనేదో తప్పు చేసినట్టు గైగైమని ఎగిరి ఇప్పుడు బేబీ అంట. బేబీ గోబీ ఏం కాదు అని విసుక్కుంటూనే ఉదయం జరిగింది మొత్తం గుర్తు చేసుకుంది మిత్ర. ఇద్దరు ఏం గుర్తు చేసుకున్నారో నేను చెప్తాను పదండి, మళ్ళీ ఉదయానికి వెళ్దాం. మిత్ర రుద్ర చెప్పాడని కొంచెం ధైర్యంతో అభినవ్ ఆఫీస్లోకి అడుగుపెట్టి రిసెప్షన్లో అభినవ్ని కలవాలని రుద్ర పంపించారని చెప్పండి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే అప్పటికే అభినవ్ అన్ని చెక్ చేస్తూ సీసీటీవీలో మిత్రని చూసి, ఇదేంటి ఇక్కడ అని ఆలోచిస్తూ ఉండగానే రిసెప్షన్ నుంచి ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసి అటువైపు చెప్పింది విని, నేను బిజీగా ఉన్నాను, ఒక 2 hours తర్వాత పంపించు అని చెప్పి మిత్ర వైపు చూస్తూ ఉన్నాడు తన రియాక్షన్ కోసం. రిసెప్షనిస్ట్ అభినవ్ చెప్పింది విన్నాక అభినవ్ని మనసులోనే తిట్టుకుంటున్న మిత్ర మొహంలో భావాలు మారి బయటికి మాత్రం, ఓకే నేను వెయిట్ చేస్తుంటాను అని చెప్పి ఎదురుగా ఉన్న వెయిటింగ్ చైర్లో కూర్చుని ఫోన్ ఓపెన్ చేసి అభినవ్ కంపెనీ గురించి గూగుల్ చేస్తూ ఉంది. అది కాఫీ బ్రేక్ టైం కావటంతో వచ్చేపోయే వాళ్ళందరూ మిత్రని తదేకంగా చూస్తూ ఏవో కామెంట్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే మిత్ర అవేమీ పట్టించుకోవటం లేదు. బికాజ్ తను ఫోన్లో పూర్తిగా మునిగిపోయింది. మిత్ర ఆ రోజు బ్లూ జీన్స్, లైట్ రెడ్ షర్ట్ వేసుకొని, జుట్టు పోనీ వేసుకొని, ఒక చేతికి బ్రాస్లెట్ మాత్రమే పెట్టుకొని, బొట్టు పెట్టుకోకుండా లైట్ మేకప్తో చాలా పద్ధతిగా వచ్చింది.
అభినవ్ అదంతా సీసీటీవీలో చూస్తూ తెలియకుండానే కోపం వచ్చేస్తుంటే పళ్ళు నూరుకుంటూ, దీనికి ఈ డ్రెస్ అవసరమా? ఛ! వచ్చే పోయేవాడు ఎలా చూస్తున్నాడో కూడా గమనించుకోదా అని విసుక్కుంటూ వెంటనే రిసెప్షన్కి కాల్ చేసి మిత్రని పంపించమని చెప్పాడు. అప్పటికే మిత్ర వచ్చి పావుగంట అయిపోయింది. రిసెప్షనిస్ట్ అయోమయంగా సరే అని చెప్పి మిత్రని పిలిచి క్యాబిన్ ఎక్కడో చెప్పి అభినవ్ క్యాబిన్ ఎక్కడో చెప్పి రమ్మని చెప్పగానే హమ్మయ్య పిలిచాడు. వెంటనే మహానుభావుడు ఏ మూడ్లో ఉన్నాడో ఏమో, ఇప్పుడు నన్ను చూశాక పిచ్చికుక్క కరిచినట్టు గైగేయమని ఎగరకుండా ఉంటే చాలు అని మనసులోనే దేవుడికి మొక్కుకొని భయంగానే లిఫ్ట్లో అభినవ్ స్పెషల్ ఛాంబర్ ఉండే ఫ్లోర్కి చేరుకొని క్యాబిన్ డోర్ నాక్ చేసింది. మిత్ర కోసమే ఫ్రస్ట్రేషన్గా ఎదురు చూస్తున్న అభినవ్ మిత్ర తన క్యాబిన్ దగ్గరికి రావటమే కమిన్ అని గంభీరంగా అనగానే మిత్ర భయంగా లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్, నన్ను రుద్ర సార్ పంపించారు అని వినయంగా చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చింది. అభినవ్ ఒక్కో అడుగు మిత్ర వైపు వేస్తూ ఎందుకు అని సూటిగా అడిగాడు. అభినవ్ అడుగులు తన వైపు పడుతుంటే మిత్ర భయపడి వెనక్కి అడుగులు వేస్తూ అదే సార్, మీరు బావ కంపెనీకి ఏదో కొత్త ప్రాజెక్ట్ కలిసి చేస్తున్నారంట కదా, దానికోసం నన్ను అందులో ఇన్వాల్వ్ చేయమని మీ దగ్గరికి పంపించారు. మీరు నాకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను వర్క్ చేసుకుంటాను అని ఎప్పుడో చేజారిపోయిన విజిటింగ్ కార్డ్ని పట్టించుకోకుండా బిడియంగా తలదించుకుని లో వాయిస్లో అడిగింది. అభినవ్ వాట్ అంటూ షాక్ అవుతూ వెంటనే రాజేంద్ర గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆయనకి ఏమీ తెలియదని భూపతి గారిని అడుగుతానని చెప్పి ఆయన్ని అడిగితే ఆయనే అవును నేనే అడిగాను, ప్రాజెక్ట్ కలిసి చేద్దామని, ఇన్ టైంలో కంప్లీట్ చేసి మంచి రెస్పాన్స్ వస్తే 2 కంపెనీలకి మంచి నేమ్ వస్తుందని నేనే ఆఫర్ చేశాను. రుద్ర కూడా ఒప్పుకున్నాడు. మిత్ర కూడా ఖాళీగా ఉంది కదా, ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు కదా అని నేనే చెప్పాను, అందుకే ఇన్వాల్వ్ చేసినట్టున్నాడు. నా డెసిషన్ నా ఇష్టం, నా నిర్ణయాన్ని గౌరవించకపోతే ఇప్పుడే వెనక్కి దాన్ని తీసుకోవచ్చు అని కోపంగా చెప్తే రాజేంద్ర గారు ఇంకేం చేయలేక అభినవ్కి సేమ్ మ్యాటర్ పాస్ చేసి తప్పదు అభినవ్, కొన్ని రోజులే కదా వదిలే అని నచ్చజెప్పారు. అభినవ్ పళ్ళు నూరుకుంటూ తాతయ్య రుద్ర మీరిద్దరూ కలిసే ఇదంతా చేశారని అర్థమవుతుంది. దీనికి చుక్కలు చూపించి దీని అంతటి ఇదే ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళేలా చేస్తాను, చూస్తూ ఉండండి అని అనుకుని మిత్ర వైపు చూసేసరికి మిత్ర ఇంకా తల కూడా ఎత్తకుండా భయంగా చేతులను నలుపుకుంటూ వాల్కి ఆనుకొని నిలబడి ఉంది. మిత్ర భయం చూసిన అభినవ్ పెదవుల్లో కన్నింగ్ స్మైల్ వచ్చి మిత్ర దగ్గరికి వెళ్ళి తనని వాల్కి లాక్ చేసి ఇంకా ఏం చెప్పాడు మీ బావా అని బావా అనే పదాన్ని ఒత్తి పలుకుతూ హస్కీ వాయిస్లో అడిగాడు. సడన్ గా మారిపోయిన అభినవ్ వాయిస్కి మిత్ర గుండె గొంతులోకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. సార్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయరా అని టెన్షన్తో వణికే గొంతుతో అడిగింది. ఎందుకు అంటూ అభినవ్ తన మొహాన్ని ఇంకా దగ్గరికి తీసుకువచ్చేసరికి అట్ ది సేమ్ టైం మిత్ర భయంగా తలపైకెత్తింది. దెబ్బకి అభినవ్ పెదవులు మిత్ర పెదవుల్ని అలా టచ్ చేయగానే ఇద్దరి ఒంట్లోనూ కరెంట్ పాస్ అయ్యి షాక్తో స్టాచ్యూలా అయిపోయారు. వాళ్ళ స్టాచ్యూలా ఉన్నంతసేపు ఇద్దరి పెదవులు దూరం జరగలేదు, ఆ టచ్లోనే ఉన్నాయి. 1 నిమిషం తర్వాత తేరుకున్న అభినవ్కి స్మూత్గా మెత్తగా ఎర్రగా తగులుతున్న
ఎర్రగా ఊరిస్తూ తగులుతున్న పెదవులని వదలాలని అనిపించక ఆటోమేటిక్గా మిత్ర నడుం చుట్టూ చేతిని బిగించి పెదవుల కదలిక మొదలు పెడితే ఈసారి మిత్ర కళ్ళు పెద్దవి చేసి షాక్ అయి పూర్తిగా బిగుసుకుపోయింది. 2 నిమిషాలు అభినవ్ మిత్ర పెదవులని టేస్ట్ చేశాక స్పృహలోకి వచ్చి వెంటనే వదిలేసి మిత్ర వైపు చూసేసరికి అప్పటికే మిత్ర కళ్ళు ఎర్రగా మారి ఏడుపుని ఆపుకుంటున్నా దానికి నిదర్శనంగా ముక్కుని చిలక ముక్కులా మార్చేసి ఉంది. అభినవ్ వెంటనే మిత్రకి దూరం జరిగి షిట్ అంటూ తల పట్టుకొని, ఏం చేశావురా అభి నువ్వు? ఇంత చిన్నదానికి టెంప్ట్ అయిపోవటమేనా అని మిత్ర వైపు చూసేసరికి అప్పటికే మిత్ర కోపంతో బుసలు కొడుతూనే ఏడుస్తూ ముక్కు నుంచి వేడి గాలులు వదులుతూ ఉంటే అభినవ్కి కొంచెం టెన్షన్గా అనిపించినా అది బయటికి చూపించకుండా, ఏంటి ఎందుకలా ఏడుస్తున్నావు అని బేస్ వాయిస్లో అడిగాడు. మిత్ర అభినవ్ని కొట్టాలి అనిపిస్తూ ఉన్నా కొడితే మళ్ళీ ఏం చేస్తాడోనని భయపడుతూ, మీరు నాకు ముద్దు పెట్టారు అని వేలు చూపిస్తూ చిన్నపిల్లల కంప్లైంట్ ఇస్తున్నట్టు ఏడుస్తూ చెప్పింది. మిత్ర మాటలకి అభినవ్కి ఆటోమేటిక్గా పెదవుల మీద చిరునవ్వు చేరి మళ్ళీ తనని వాళ్ళకి లాక్ చేసి, ఏం చేశాను అని ఈసారి హస్కీ వాయిస్లో మొహంలో మొహం పెట్టి చాలా క్లోజ్గా వచ్చి తన ఊపిరిని మిత్ర మొహంలో వదులుతూ అడిగాడు. మిత్ర పూర్తిగా గోడకి అతుక్కుపోయి గట్టిగా కళ్ళు మూసుకొని, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, నాకు చాలా భయంగా ఉంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, బావతో చెప్తాను నేను ఇక్కడ వర్క్ చేయనని, నాకు మీరు నచ్చలేదు, మీరు నా పర్మిషన్ తీసుకోకుండా నన్ను ముద్దు పెట్టుకున్నారు, పైగా అది నా మొదటి ముద్దు లాగేసుకున్నారు మీరు, నా మొదటి ముద్దుని నా భర్తకి మాత్రమే ఇవ్వాలనుకున్నాను కానీ మీరు దోచేశారు అని ఏడుస్తూ చెప్తూ ఉంటే అభినవ్కి మిత్ర అమాయకత్వానికి నవ్వు వస్తూ, అయితే ఇప్పుడేమయ్యిందని పెట్టుకుంది ముద్దే కదా, నిన్నంతా దోచేసినట్టు ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ చెప్పు, అది కూడా చేయమంటే ఇప్పుడే చేసేస్తాను అని మిత్ర నడుం చుట్టూ చేతిని బిగించి ఒక సైడ్ నుంచి నడుము ఒత్తుతూ హస్కీ వాయిస్లో చెవి దగ్గర పెదవులు ఆనించి అడిగాడు. ఈసారి మిత్ర కదల్లేదు మెదల్లేదు, స్టాచ్యూలో ఉండిపోయింది కానీ తన కళ్ళ నుంచి ఆటోమేటిక్గా కన్నీరు జారిపోతూ ఉంటే 2 నిమిషాలైన మిత్ర నుంచి తనకి ఆన్సర్ రాకపోయేసరికి దూరం జరిగి మిత్ర వైపు చూశాడు అభినవ్. అప్పటికే మిత్ర బాధ భయంతో ఏడుస్తూ ఉండటం గమనించి, అబ్బా మీ ఆడాళ్లతో ఇదే తంట, ఏదో జరగరాంది జరిగిందన్నట్టు ఏంటి ఆ ఏడుపు, జస్ట్ ముద్దుకే తెగ ఏడుస్తూ ఉన్నావు, అయినా ఈ డ్రెస్ ఏంటి, ఈ బాలకం ఏంటి, ఆఫీస్కి వచ్చేటప్పుడు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలో కూడా తెలియదా అని టాపిక్ డైవర్ట్ చేయటానికి కోపం నటిస్తూ అడిగాడు. నా డ్రెస్ నా ఇష్టం, నేను ఏది వేసుకుంటే మీకెందుకు, అయినా మీ కంపెనీలో మిన్నీస్ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళని పిలిచి ఇలాగే చెప్తున్నారా ఏంటి, నా విషయంలో ప్రత్యేకంగా చెప్పడానికి, పోండి మీరు, నాకు నచ్చలేదు, నేను వెళ్తున్నాను అని క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే అభి మిత్ర చేయి పట్టి లాగి తన కౌగిలిలో బంధిస్తూ, మీ బావ ఏం చెప్పాడో మర్చిపోయావా, ఇక్కడే నువ్వు వర్క్ చేయాలని చెప్పాడు కాబట్టి ఈ రోజు నుంచి ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు నువ్వు నా కింద వర్క్ చెయ్యాల్సిందే. నోరు మూసుకొని ఇక్కడే పడుండు, ఈ రోజు నుంచి నా టార్చర్ మొదలు పెట్టబోతున్నాను, అది కూడా ప్రత్యేకంగా నీ కోసం మాత్రమే అని కన్నింగ్ స్మైల్తో ఆనుకొని చెప్పి, నీ స్టడీ ఫైల్ ఇవ్వు అని అడిగాడు. మిత్ర పళ్ళు నూరుకుంటూ, లేదు, నేను ఇక్కడ చేయను, నాకు
ఈ ఆఫీస్ మీరు పెట్టిన ముద్దు ఏది నచ్చలేదు అని పదే పదే ముద్దు గురించి అంటుంటే అభినవ్కి నవ్వు వస్తున్న ఆపుకుంటూ మిత్రని వదిలి మిత్ర చేతుల్లో ఉన్న ఫైల్ లాక్కొని, నువ్వు చేయను అంటే పంపించేయటానికి ఇక్కడ ఉందేమీ నీ బావ కాదు అభినవ్. నా దగ్గరికి ఒక్కసారి వచ్చాక తిరిగి వెళ్ళటం నా పర్మిషన్తోనే ఉంటుంది అని యాటిట్యూడ్గా చెప్పి తన చైర్లో కూర్చొని మిత్ర స్టడీ ఫైల్ ఓపెన్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.